ఇద్దరు అయ్యగారులు తోటి క్రైస్తవులకి చక్కని విషయాన్ని చెప్పారండి. అది విన్న తర్వాత మీరు ఆలోచన చేయండి. ఎక్కడైనా డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మించినట్టు బైబిల్లో ఉందా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో, ఆయన జీవిత చరిత్రలో, అపోస్తలులు రాసిన పత్రికల్లో ఎక్కడైనా ఉన్నదా? లేవు. మరి ఎందుకు చేసుకుంటానో పండుగ? యేసు ప్రభు పుట్టినరోజు ఫిక్స్ చేయడానికి నువ్వెవరివి? ఆయన పుట్టిన తేదీని ఫిక్స్ చేయడానికి నువ్వెవరివి? దాన్ని పండుగగా చేసుకోవడానికి నువ్వెవరివి? యేసు ప్రభు పుట్టాడని చెప్పు ప్రపంచానికి. ఒక డిసెంబర్ నెలలో చెప్పకు, జనవరి నుండి నవంబర్ దాకా కూడా చెప్పు. ఎవడు చెప్పాడని అడుగుతున్నాను. డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని బైబిల్ చెప్పిందా? చెప్పలేదు. పోనీ మేము ఏమైనా చెప్పామా? చెప్పలేదు. డిసెంబర్ మొదలుకొని జనవరి వరకు యేసుక్రీస్తు పుట్టాడు అన్న వాస్తవాన్ని చెప్పుకుంటూ వాళ్ళ సంఘాల్లో బోధించుకుంటూ ఉన్నారు. చూసారా, విన్నారా? డిసెంబర్ 25 యేసు పుట్టాడని ఎవడు చెప్పాడు? బైబిల్ ఎక్కడైనా ఉందని అంటున్నారు. నిజమే పాపం. కనుక ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డిసెంబర్ 25 యేసు పుట్టాడని చెప్పి క్రిస్మస్ సెలవు ఇస్తున్నారు కదా, ఆ క్రిస్మస్ సెలవుల్ని రద్దు చేయాలని మరి మీ అందరినీ మనవి చేస్తున్నాను. దయచేసి ఆ రోజు సెలవు ప్రకటించి అన్ని బంద్ చేయకండి. ఇక్కడి నుంచి డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవుని రద్దు చేయాలి.